సహోదరి సహోదరులారా, ఈ ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ పవిత్రమైన ఆదివారం ఉదయం దేవుడు మనకు మరొక కొత్త దినాన్ని అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతలతో స్తోత్రములు చెల్లిద్దాం. ఈరోజు విశ్రాంతి దినం మాత్రమే కాదు, ప్రభువును ఆరాధించుటకు, ఆయన సన్నిధిని వెతుకుటకు మరియు ఆయన ప్రేమను అనుభవించుటకు దేవుడు మనకిచ్చిన అమూల్యమైన అవకాశం. ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా మన హృదయము దేవుని ప్రభువుకు సమర్పించి ఆయన ఆశీర్వాదాలను పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన ఆదివారం ఉదయం నీ సన్నిధిలోకి వచ్చుచున్నాం. మాకు జీవమును, శ్వాసను మరియు ఈ కొత్త ఉదయమును అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమంతయు నీ సమాధానము మా హృదయంతో నిలిచి ఉండునుగాక. మా ఆలోచనలు, మాటలు మరియు కార్యములు నీకు ఇష్టమైనవి ఉండునట్లు మమ్మల్ని నడిపింపుము. ఈరోజు ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించుము. వారి గృహములలో ప్రేమ, ఐక్యత మరియు సంతోషములు నింపుము. కష్టంలో ఉన్నవారికి ఆదరణ, బలహీనులకు బలము, నిరాశలో ఉన్నవారికి ఆశను అనుగ్రహించుము. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నీ స్వస్థత హస్తముతో తాకము. ఉద్యోగం కొరకు ఎదురు చూచున్న వారికి తగిన అవకాశములను ప్రసాదించము. ఆర్థిక సమస్యల్లో పోరాడుచున్న కుటుంబములకు నీ సమృద్ధి అయిన కృపను అనుగ్రహించము ప్రభువా. ఈ వారమంతయు మమ్మల్ని నీ రెక్కల చాటున కాపాడము. చెడు నుండి మమ్మల్ని తప్పించి నీ చిత్తానుసారముగా నడిపించము. మా జీవితముల ద్వారా నీ నామం మహిమపరచునట్లు దయచేయము. ఇవన్నీ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఆదివారం ఉదయం ప్రభువు మీకు తన సమాధానమును నింపి మీ కుటుంబములకు సమృద్ధి ఆశీర్వాదమును దయచేయునుగాక. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.